హాయ్ హలో నమస్తే, నేను మీ సమ్రాట్. వెల్కమ్ టు సినీ ముచ్చట్లు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి సినీ రంగంలో ఉన్నా లేనట్టే. 70స్లో ఆవిడ లేని సినిమా లేదు. ఆవిడ స్క్రీన్ మీదకు వస్తేనే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు కార్చుకుంటారు. ఆవిడ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది, కానీ ఆవిడనే తీసి పక్కన పెట్టేశారు. నేను మాట్లాడే వ్యక్తి జయశ్రీ గారు. లేట్ 70స్లో ఆమె తెలుగు సినిమాలలోకి వచ్చింది. ఆవిడ పెట్టుకున్న కళలు పెద్దవే, కానీ ఆవిడ వాయిస్ చాలా చిన్నదైపోయింది. ఫస్ట్లోనే ఆవిడ ఫ్యామిలీ, ఎమోషన్స్, సాక్రిఫైస్ రోల్స్ చాలా వరకు చేశారు. అవి ఆడియన్స్కి చాలా నచ్చినాయి. అదే ఆవిడ చేసిన రాంగ్ స్టెప్. ఇండస్ట్రీకి ఆవిడ ఒక ఈజీ ఆప్షన్ అయిపోయింది. ఒక సైలెంట్ అమ్మాయి, ఏం చెప్పదు, ఏం అడగదు అనే లేబుల్ ఆవిడ పైన పడిపోయింది. జయశ్రీ చేసిన చాలా ఫ్యామిలీ డ్రామాస్లో ఆవిడది మెయిన్ క్రూషియల్ పాయింట్. చాలా బాధపడే రోల్స్ ఆవిడకి ఇచ్చేవారు, చాలా బాగా చేసేవారు కూడా. కానీ షూట్ అయిపోయాక ఆమె సీన్స్ అన్ని కట్ చేసేసేవారు. హీరో షైన్ అవ్వట్లేదనో, హీరో ఎలివేషన్స్ కోసమో ఆవిడని పక్కన పెట్టేసేవారు. కొన్ని మూవీస్లో షూటింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ ఫేస్ కూడా ఉండేది కాదు. అప్పుడే ఇండస్ట్రీలోకి జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటి పెద్ద పేర్లు వినిపించాయి. అంతే, ఆ బిగ్గెస్ట్ హీరోయిన్స్ మధ్యన జయశ్రీ జారిపోయారు. అప్పటి నుంచి ఆవిడకు బాధపడేవారు. లాంగెస్ట్ హార్స్ అని, నో కంఫర్ట్స్, నో రెస్పెక్ట్. కొన్ని సీన్స్లో అయితే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారు ఆవిడ. అయినా సరే ఎవ్వరికి ఏం చెప్పుకోలేక షూట్కి కూడా ఎప్పుడు ఆవిడ నో కూడా చెప్పలేదు. నిజం చెప్పాలంటే నో అనే వర్డ్ ఆవిడ లైఫ్లోనే లేదు. సమయం గడిచే కొద్దీ ఏజ్ ప్రాబ్లం అయ్యింది. ఆవిడ టాలెంట్ని గుర్తించే నాదులే తగ్గిపోయారు. రోల్స్ చాలా తక్కువ అయిపోయినాయి. ఇంపార్టెన్స్ ఆవిడకి తగ్గిపోయింది. సినిమా అనేది ఆవిడ నుంచి దూరంగా సైలెంట్గా వెళ్ళిపోయింది. అంతే, దాంతో ఆవిడ కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు. నో ఫేర్వెల్స్, నో ఇంటర్వ్యూస్, జస్ట్ ఒక క్వైట్ ఎగ్జిట్ మాత్రమే ఇచ్చారు ఆవిడ. ఎవరో నాలాంటి వాళ్ళు ఆవిడ పేరు చెప్తే గానీ ఆవిడ ఫేస్ గుర్తురాదు. కొన్ని స్టోరీస్కి అయితే ఆవిడ తెలియదు కూడా. పోనీ ఆవిడకి మాటలు రావా అంటే అలా కాదు. ఆవిడ మాట్లాడలేని సిస్టంలోకి సైలెంట్గా వెళ్ళిపోయారు అంతే. కొంతమంది హీరోయిన్స్ హిస్టరీలో కనిపించకపోయినా స్క్రీన్ మీద కనిపించగానే వాళ్ళని చూసి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. వీళ్ళు కథల నటులు అనుకుంటాం. అలాంటి వాళ్ళలో జయశ్రీ ఒకళ్ళు. కానీ వాళ్ళ సినిమాల కన్నా వాళ్ళ బాధలే ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళనే మనం ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. మరెందరో యాక్టర్స్ గురించి మాట్లాడుతూ మీకు గుర్తు చేస్తూ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్.